మిత్రులారా నమస్తే. సర్వమంగళప్రదమైన శ్రీ అష్టలక్ష్మి స్తోత్రంలో ఇవాళ తర్వాతి 4 శ్లోకాలని పారాయణ చేసుకొని ఆ అష్టలక్ష్మి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందే ప్రయత్నం చేద్దాం. అయి ఖగవాహిని మోహిని చక్రిణి రాగ వివర్ధిని జ్ఞానమయే గుణగణవారిధి లోకహితైషిణి స్వరసప్తభూషిత గాననుతే సకల సురాసురదేవ మునీశ్వర మానవ వందిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని సంతానలక్ష్మి సదా పాలయ మాం. జయ కమలాసని సద్గతిదాయిని జ్ఞాన వికాసిని గానమయే అనుదినమర్చిత కుంకుమధూసర భూషిత వాసిత వాద్యనుతే కనకధారాస్తుతి వైభవ వందిత శంకర దేశిక మాన్యపదే జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి సదా పాలయ మాం. ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోక వినాశిని రత్నమయే మణిమయ భూషిత కర్ణ విభూషణ శాంతి సమావృత హాస్యముఖే నవనిధిదాయిని కలిమలహారిణి కామిత ఫలప్రదహస్తయుతే జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి సదా పాలయ మాం. ధిమి ధిమి ధిన్ ధిమి ధిం ధిమి ధిం ధిమి దుందుభినాద సుపూర్ణమయే ఘుమ ఘుమ ఘుం ఘుమ ఘుం ఘుమ ఘుం ఘుమ శంఖ నినాద సువాద్యనుతే వేద పురాణేతిహాస సుపూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి సదా పాలయ మాం. అయి ఖగవాహిని మోహిని చక్రిణి రాగ వివర్ధిని జ్ఞానమయే. అయి ఖగవాహిని అమ్మవారు పక్షివాహనం గుడ్లగూబను అధిరోహించేటటువంటి తల్లి. మోహిని సకల ప్రపంచాన్ని మోహింపజేయగల సౌందర్య స్వరూపిణి. చక్రిని చక్రాన్ని ధరించినటువంటి తల్లి. రాగ వివర్ధిని సకల జీవరాశులలో అనురాగాన్ని ప్రేమను విశ్వశ్రేయో గుణాల్ని పెంపొందించే తల్లి. జ్ఞానమయే జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి. గుణగణ వారిధి లోకహితైషిణి స్వర సప్తభూషిత గాననుతే సరిగమ పదని అనే సప్త స్వరాల చేత అలంకృతమైనటువంటిది. సకల గుణాలని తన భక్తులకు ప్రసాదించేటటువంటిది. లోకానికి మేలు చేసేటటువంటి తల్లి. సకల సురాసుర దేవ మునీశ్వర మానవ వందిత పాదయుతే దేవతలు రాక్షసులు మానవులు అందరి చేత స్తుతింపబడేటటువంటి పాదపద్మాలు కలిగిన తల్లి. జయ జయ హే మధుసూదన కామిని సంతానలక్ష్మి సదా పాలయ మాం. ఆ మధు అనే రాక్షసుని సంహరించినటువంటి ఆ విష్ణుమూర్తి యొక్క ప్రియ సఖి అయిన లక్ష్మీదేవి సంతానలక్ష్మి రూపంలో మనల్ని అనుగ్రహించుగాక. జయ కమలాసని సద్గతిదాయిని జ్ఞాన వికాసిని గానమయే పద్మముపై ఆసీనురాలైనటువంటి తల్లి. మనకి సద్గతుల్ని ప్రసాదించే తల్లి. జ్ఞానాన్ని వికసింపజేసే తల్లి. అలాంటి తల్లిని మనం స్తుతుల చేత అమ్మవారిని మన స్తుతుల చేత ప్రార్థింపబడే తల్లి. అనుదినమర్చిత కుంకుమధూసర భూషిత వాసిత వాద్యనుతే అమ్మవారిని మన యొక్క స్తుతులు చక్కటి వాయిద్యాల చేత అనుదినము కుంకుమార్చన చేత స్తుతించినట్లయితే ఆ తల్లి అనుగ్రహం
మనకు సత్వరమే లభిస్తుంది. కనకధారాస్తుతి వైభవ వందిత శంకర దేశిక మాన్యపదే. జగద్గురు శ్రీ శంకరాచార్యచే విరచితమైనటువంటి కనకధారా స్తోత్రము చేత అమ్మవారిని స్తుతించినట్లయితే తల్లి ఆనందించి అనుగ్రహాన్ని ప్రసాదించేటటువంటిది. జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మీ సదా పాలయ మాం. ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోక వినాశిని రత్నమయే. అమ్మవారు సకల దేవతల చేత ప్రణతుల్ని, వందనాల్ని, స్తుతుల్ని అందుకునేటటువంటి తల్లి. భారతి వాగ్దేవి స్వరూపం. భార్గవి భృగు మహర్షి తపస్సుకు మెచ్చి ఆయన కుమార్తెగా జన్మించిన తల్లి. శోక వినాశిని మన యొక్క బాధల్ని, కష్టాల్ని తొలగించేటటువంటి తల్లి. రత్నమయే రత్నాలంకృతురాలు. మణిమయ భూషిత కర్ణ విభూషణ శాంతి సమావృత హాస్యముఖే. అమ్మవారు మణుల చేత అలంకరింపబడినటువంటి వివిధ ఆభరణాలని ధరించింది. కర్ణ విభూషణ కర్ణకుండలాలను ధరించినటువంటి తల్లి. శాంతి సమావృత హాస్యముఖే. అమ్మవారు శాంత స్వరూపం. అలాగే ఆమె వదనం నిరంతరం కూడా ఆనందంతో శోభించేటటువంటి ముఖం. నవనిధిదాయిని కలిమలహారిణి కామిత ఫలప్రద హస్తయుతే. అమ్మవారి యొక్క హస్తాలు వరహస్తాలు, వరాలనిచ్చేటటువంటివి. నవనిధిదాయిని మహాపద్మం, పద్మం, శంఖం, మకరం, కచ్చపం, ముకుందం, కుందం, నీలం, కర్వం అని కుబేరుని యొక్క నవనిధులు. ఇలాంటి నవనిధులన్నిటినీ అమ్మవారు అనుగ్రహించేటటువంటి స్వరూపం. కలిమలహారిని ఈ కలికాలంలో ఉండేటువంటి సకల పాపాలను తొలగించేటటువంటి తల్లి. కామిత ఫలప్రద హస్తయుతే అడిగినటువంటి అభీష్టాలన్నింటినీ సిద్ధింపజేసే హస్తాలను కలిగిన తల్లి. జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మీ సదా పాలయ మాం. ధిమి ధిమి ధిమ్ ధిమి ధిమ్ ధిమి ధిమ్ ధిమి దుందుభినాద సుపూర్ణమయే. అమ్మవారు ఆ దుందుభి నాదం, ధిమి ధిమి ధిమ్ ధిమి ధిమ్ ధిమి అనేటటువంటి ఆ దుందుభి నాదము చేత పరిపూర్ణంగా శోభించేటటువంటి తల్లి. ఘుమ ఘుమ ఘుం ఘుమ ఘుం ఘుమ ఘుం ఘుమ శంఖ నినాద సువాద్యనుతే. శంఖ నినాదమైనటువంటి ఘుమఘుమ ఘుంగుమ ఘుంగుమ అనేటటువంటి నాదములో అంతర్లీనంగా శోభిల్లేటటువంటి తల్లి. వేద పురాణేతిహాస సుపూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే. వేదాలలో, పురాణాలలో, ఇతిహాసాల్లో ఉండేటువంటి స్థుతుల చేత నిత్యం పారాయణ చేయబడేది, నిత్యం పూజలు అందుకునేటటువంటి తల్లి. జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మీ సదా పాలయ మాం. ఆ విష్ణుమూర్తి యొక్క హృదయ సఖి, ప్రియ సఖి అయినటువంటి ఆ ధనలక్ష్మి నిత్యం మనల్నందరినీ అనుగ్రహించుగాక. మిత్రులారా, తర్వాత చక్కటి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.